హాయ్ ఫ్రెండ్స్, మీ వంటలక్క కర్రీస్. ఈరోజు నా అల్లుడు నా కొడుకు ఇద్దరు కూడా మార్కెట్కి వెళ్ళారు. నల్ల బొచ్చెలు తీసుకొచ్చారు. నల్ల బొచ్చే చేపలు మాత్రం మంచిగా ముక్కలు కట్ చేయించుకుని ఒక మీడియం సైజులో కట్ చేయించుకుని తీసుకొచ్చారు. చూడండి, 2 చేపలు తీసుకున్నారంట. మంచిగా ఒకే మోడల్, ఒకే కరెక్ట్గా ముక్క విధానం కూడా మంచిగా కట్ చేయించుకుని వచ్చారు. ఆ టైంని నాకు వీడియో కాల్ చేశారు మా అల్లుడు నా కొడుకు. చూడండి, ముక్కలన్నీ నీట్గా ఒక బేషన్లో వేసుకుని నేను మంచిగా వాష్ చేసుకుంటున్నాను. మరింతగా రాళ్ళు ఉప్పు వేసుకుని అలా వాష్ చేసుకుంటే ముక్కల మీద ఉండే జిగురంతా పోయిద్ది, ముక్కలు తెల్లగా అయిపోతాయి. చూడండి, నేను ఒక్కొక్క ముక్క నీట్గా క్లీన్ చేసుకున్నాను. ఆనిక మరీ రాళ్ళు ఉప్పు వేసుకుని మంచిగా నేను ఇలా 4 వైపులు కూడా అలా తిప్పుతుంటే అప్పుడు జిగురంతా పోయి ముక్కలన్నీ నీట్గా వాష్ చేసుకున్నాను. చూడండి, పొయ్యి మీద నేను కడాయి పెట్టేసి నూనె వేసుకున్నాను. కొంచెం వచ్చి అల్లం ముక్కలు, కొన్ని వచ్చి చిన్నుల్లిపాయల రెబ్బలు, కొన్ని వచ్చి నేను ఉల్లిపాయల ముక్కలు, అంటే ఒక 4 ఉల్లిపాయలు తీసుకుని పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకుని వేసుకున్నాను. ఒక 50 గ్రాం వచ్చి నేను ఎండు కొబ్బరి తీసుకున్నాను. హై మీద లో మీద 2 వైపులుగా నేను 2 రకాలుగా అలా మగ్గించుకుంటున్నాను. ఒక 4 టమాటాలు తీసుకున్నాను. ఒక మీడియం సైజు టమాటాలు తీసుకుని ముక్కలు కట్ చేసుకుని వేసుకున్నాను. ఈ గ్రేవీ మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది. పులుసులో మాత్రం భలే బాగుంటుంది. చూడండి, ఒక గుప్పిడి నిండా వచ్చి నేను కొత్తిమీర వేసుకున్నాను. మంచిగా మగ్గించుకున్నాను. కొంతసేపు ఒక 5 నిమిషాలు 10 నిమిషాల దాకా పక్కన పెట్టుకున్నాను. చల్లారించుకున్నాను. ఒక జారులో వేసుకుంటున్నాను. చూడండి, మంచిగా మిక్సీ పట్టేటప్పుడు మరీ మెత్తగా లేకుండా మరీ బరగ్గా లేకుండా ఒక సుమారుగా రవ్వంతా పొలుగ్గా ఉన్నట్టుగా మేము మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఎలా ఉందో, గ్రేవీ ఎంత బాగా వచ్చిందో అలా చేసుకోవాలి. అలా మిక్సీ పడితే మన పులుసులు కూడా చాలా టేస్ట్ వచ్చింది, బాగుంటుంది. చూడండి, నేను స్టవ్ ముట్టించాను, పెద్ద గిన్నె పెట్టేశాను. తగినంత ఆల్రెడీ నేను ఆ ఫ్రై చేసేటప్పుడు నూనె వేసాను కదా, దీంట్లో మాత్రం కొంచెం పులుసులో మళ్ళీ తక్కువగా వేసుకున్నాను. చూడండి, నేను మిక్సీ పట్టాను కదా, అదంతా నేను వేసేస్తున్నాను. అది గ్రేవీ అంతా వేసేస్తే మంచిగా నూనెలో ఫ్రై చేసుకోవాలి. దాంట్లో వచ్చి నేను పసుపు వేసుకుంటున్నాను, తగినంత కారం వేసుకుంటున్నాను. ఇలా మిక్సీ పట్టి వేసుకుంటే మనకి ఏ ముక్క కూడా కనిపించకుండా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు నేను జీలకర్ర ధనియాలన్నీ చేసుకొని నేను పొడి కొట్టుకున్న పౌడర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చి నేను ఫిష్ మసాలా వేసుకుంటున్నాను పులుసు కోసం. ఇలా ఫిష్ మసాలా వేసుకుంటేనే మనకి పులుసు చాలా సూపర్గా ఉంటుంది. ఇదంతా నేను ఇంట్లోనే రెడీ చేసుకుని అన్ని రకాలుగా నేను పొడులన్నీ రెడీ చేసుకొని జాగ్రత్తగా నేను పెట్టుకుంటాను ఫ్రెండ్. నేను అడుగు పట్టకుండా కొంచెం వాటర్ వేసుకోవాలి. మళ్ళీ తగినంత కొత్తిమీర వేసుకున్నాను. ఇలా మంచిగా మగ్గించుకుంటే మేము హై మీద లో మీద పెట్టుకుంటే పచ్చి వాసన లేకుండా బాగుంటుంది. చూడండి, మా పక్కన చెట్టుకి చిన్న చిన్న మామిడికాయలు, బాగా ముదిరిపోయిన మామిడికాయలు తీసుకొచ్చి నేను టెంకితో సుధా కలిపి నేను వేసేసాను. ఆ గ్రేవీలో వేసి మంచిగా మగ్గించుకుంటున్నాను. ఒకవైపు నేను చింతపండు పులుసు తీసుకున్నాను. ఆ పులుసులో మాత్రం తొక్కలు ఏం రాకుండా నేను వడబెట్టుకుంటున్నాను. ఇలా ఈరోజు మాత్రం ఏ ముక్కలు కనిపించకుండా ఉట్టి మామిడికాయ ముక్కలు, చేపల ముక్కలు తప్ప మనకి ఏం ఉండకూడదని ఆ ట్రై చేశాను నేను. చూడండి, కొంచెం సప్పగా ఉంది గ్రేవీ, అందుకోసం నేను రాళ్ళు వేసుకున్నాను. ఇప్పుడు చూడండి ఎంత మంచిగా ఉడుకుతుందో. పులుసు బాగా మంచిగా ఉడికింది. నేను కొంచెం మాత్రం ఒక 3 రెబ్బల దాకా కరివేపాకు వేసుకున్నాను. కొన్ని వచ్చి నేను పచ్చిమిర్చి వేసుకున్నాను. కరివేపాకు పచ్చిమిర్చి వేసినాక హై మీద పెట్టేసాను మంట. ఇది మాత్రం కొంచెం జీలకర్ర పౌడర్ వేసుకున్నాను. చూడండి, దీంట్లో పసుపు, ఉప్పు, కారం 3 కూడా కలుపుకొని కొంచెం నూనె వేసుకొని మంచిగా 1 గంట దాకా నేను ముక్కలన్నీ కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. ఉప్పు కారం అన్నీ పట్టడానికి అలా పెట్టుకుంటే మనకి ముక్క కూడా బాగా కమ్మగా ఉంటుంది, పులుసులో టేస్ట్ అనిపించింది. చూడండి, ముక్కలన్నీ మంచిగా సరిపెట్టి వేసుకుంటున్నాను.
ఈరోజు మాత్రం కొంచెం చిక్కగా పెట్టేశాను నేను పులుసు. ఈసారి ఇంకా కొన్ని చేప ముక్కలు ఉన్నాయి. ఈసారి ఇంకో స్టైల్గా వండుతాను చూడండి. ఇది మాత్రం కొంచెం లైట్గా కొంచెం పులుసు పెట్టి నేను చిక్కంగా గ్రేవీ చేసేసి అసలు ఎంత బాగుందంట, సూపర్గా ఉందంట. అసలు మా అల్లుడు నా కొడుకు తిని ఫస్టే చెప్పేశారు, అమ్మ సూపర్గా ఉందమ్మా అన్నారు. మరీ పలుసంగా లేకుండా ఈ రకంగా చేశాను నేను. ఈసారి కొంచెం స్టైల్ మార్చేసాను నేను. ఇంకొకసారి మళ్ళీ వీడియో వచ్చింది ఒక 2 రోజుల తర్వాత, మళ్ళీ ఇంకో స్టైల్లో వండుతాను నేను. చూడండి, ఒక పొయ్యి మీద నేను పులుసు ఉడుకుతుంది కదా, ఇప్పుడు అన్నం కూడా వండటానికి బియ్యం కడుగుతున్నాను. లైట్గా కొంచెం పులుసు సప్పగా అనిపించింది, టేస్ట్ చూశాను. మళ్ళీ రాళ్ళు ఉప్పు వేసుకున్నాను. ఫ్రెండ్స్, చూసేవాళ్ళు తప్పకుండా నా ఛానల్కి కొంచెం కామెంట్ పెట్టండి, లైక్ మాత్రం చేయండి. మీకు మాత్రం ఈ పులుసు నచ్చితే మాత్రం షేర్ చేసుకోండి. నా ఛానల్కి మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. వంటలక్క కర్రీ ఛానల్కి మంచి మంచి వీడియోలు వస్తుంటాయి. చూడండి, గుప్పెడు నిండా మళ్ళీ కొత్తిమీర వేసుకున్నాను నేను. పులుసు మాత్రం చిక్కంగా అసలు ఎంత పుల్లగా ఎంత బాగుందంట, భలే బాగుందంట. పిల్లలు అసలు ప్లేట్లు వేయంగానే కొంచెం టేస్ట్ చూడంగానే వెంటనే చెప్పేశారు నాకు, భలే బాగుందమ్మని. చూడండి, మళ్ళీ లాస్ట్లో ఫైనల్ మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. ఈ పులుసు మాత్రం మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. చూడండి, పులుసు ఎంత కలర్ఫుల్గా ఎంత సూపర్గా ఉందో. నెక్స్ట్ సారి వచ్చే పులుసు కూడా మళ్ళీ మీరు చూస్తారు కానీ ఎంత బాగుంటుందో. ఇంకో స్టైల్లో వండి మళ్ళీ పంపుతాను వీడియో మీకోసం. చూడండి, ముక్క ఎంత కలర్ఫుల్గా ఉందో, పులుసు ఎంత గ్రేవీ ఎంత చిక్కగా ఎంత బాగుందో. ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్గా మార్చేస్తాను నేను వంటలు. ఈసారి వచ్చే వీడియో మళ్ళీ తప్పకుండా చూడండి, ఎంత బాగుండి మళ్ళీ పెడతాను పులుసు నేను. ఈసారి వండే పులుసు మాత్రం నా కూతురు కోసం స్పెషల్గా వండుతాను. ఎందుకంటే అమ్మాయి ప్రెగ్నెంట్గా ఉందిగా, అలా అడిగింది నాకు. చూడండి, నా వీడియో మీరు తప్పకుండా నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్, కామెంట్ పెట్టండి మీ వంటలక్క కర్రీస్కి. చూడండి, టెంకీలు ముక్కలన్నీ వేస్తున్నాను ఒక ప్లేట్లో. మామిడికాయ ముక్కలు, టెంకీలు. వేడిగా రైస్ వండాను కదా, వేడిగా పులుసు, వేడిగా రెండో రోజు బాగా టేస్ట్గా ఉంటుంది ఇంకా.